హే గాయ్స్! మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మన రెసిపీ ఫిష్ దమ్ బిర్యానీ. చాలా ఈజీగా, తక్కువ స్పైసీతో పిల్లలు సైతం ఈజీగా తినగలిగే బిర్యానీ అండి. చూడగానే నోరూరిపోతుంది కదా! మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకోవాలండి 1 ½ అవర్. కావాల్సిన పదార్థాలు టమాటాలండి. పెద్దవైతే 2, చిన్నవైతే 6 అయినా 7 అయినా తీసుకోండి. అండ్ ఆనియన్స్ 3 తీసుకోండి. పచ్చిమిర్చి అండ్ కొరియాండర్, గరం మసాలా ఐటమ్స్ అండి. మీరు స్పైసీ తిన్న వాళ్ళైతే గరం మసాలా, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. టమాటాలు కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి అండ్ ప్యూరీలా చేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటాలని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ అనేవి సన్నంగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నంగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి. కడాయిలో ఆయిల్ పెట్టుకొని అవి వేడెక్కిన తర్వాత మీరు ఈ ఆనియన్స్ అన్నీ మొత్తం అంతా వేసేయండి అందులో. తర్వాత ఒక వైపు ఏమించో దమ్ముకి వాటర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఐటమ్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ కట్ చేసినవి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. హాఫ్ లెమన్ వేసుకోవాలి. ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందాక ప్యూరీ చేసుకున్న టమాటో పేస్ట్ అంతా అందులో వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా మొత్తం మిక్స్ చేయాలండి. దాని తర్వాత కారం వేసుకొని మనకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకొని నూనె తేలేంత వరకు, ఆయిల్ తేలే వరకు మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. దమ్ పెట్టిన వాటర్ అంతా మరుగుతుంది కదండి, మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మన చేప ముక్కల్ని వేయాలి. ఎక్కువగా వేసేయకండి, మన పెట్టుకున్న కడాయికి తగ్గట్టు వేయాలి. ఈ చేప ముక్కల ఫ్రై అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో. ఇప్పుడు ఉడికిన రైస్ని మొత్తం ఈ చేపల పైన స్ప్రెడ్ చేయండి. లైట్గా స్ప్రెడ్ చేయండి, ఎక్కువగా కాకుండా లేయర్ కింద స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా కొంచెం ఈ రైస్ మీద స్ప్రెడ్ చేయండి. మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ చేసి దాని తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేపల్ని ఒక 4-5 చేపల్ని మళ్ళీ దీని మీద పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ అనేది లేయర్ కింద మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆనియన్స్ అనేది పైనంతా జల్లాలి. పెట్టు వాటర్ ఉంది కదండి, అది కొంచెం తీసుకొని సైడ్ అంతా జల్లి టిష్యూ పేపర్ పెట్టేసి మూత క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసి దీని మీద ఏదైనా బరువు పెట్టి ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత చూసారా, ఈజీగా ఎంతో పొడి పొడిలాడుతూ ఫిష్ ముక్క కూడా ఇరగకుండా ఎంత చక్కగా వచ్చిందో. సో బ్యాచిలర్స్ సైతం కూడా ఈజీగా ఈ ప్రొసీజర్ చేసేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.